నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. వారసులు వచ్చారు, గ్రామాలకు కంటి వైద్యం, మంత్రి ఆనం ప్రశంసలు. నెల్లూరు రూరల్ అభివృద్ధి జోరు, డివిజన్ మార్పులపై కమిషనర్ కు ఫిర్యాదు. అక్రమ కట్టడాలు తొలగింపు, కమిషనర్. తండ్రులకు వారసులుగా మహిళా మనులు రంగంలోకి వస్తున్నారు. తమ తండ్రులు రాజకీయాల్లో ఉన్న కుమార్తెలుగా వారి రాజకీయ వారసత్వం తమకే కావాలంటూ ఇప్పటికే నియోజకవర్గాల్లో హల్చల్ చేస్తున్నారు. 2029 ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని మహిళా రిజర్వేషన్ వచ్చిన తాము ఎమ్మెల్యేలుగా పోటీకి సిద్ధమంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావలి పర్యటన సందర్భంగా మహిళల సంఖ్య తక్కువ కావడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళా మనులు తాము పురుషుల్లో సగభాగం అంటూ హల్చల్ చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నది పెద్దవాళ్ళ నానుడి. కరెక్ట్గా ఈ సామెతకు సరిపోయే విధంగా నెల్లూరు జిల్లాలో తండ్రులకు తగ్గ కుమార్తెలుగా వారసులుగా రాజకీయాల్లో నారీమణుల రంగ ప్రవేశాలు షురూ అయినాయి. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. తండ్రికి తగ్గ కుమార్తెగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఆదివారం రాజకీయ రంగ ప్రవేశానికి సంసిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 11:04 సరిగ్గా ముహూర్తం చూసుకొని ఆమె మీడియా ముందుకు రానున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపై ఆమె నిశితంగా వివరించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశమనే చెప్పుకోవచ్చు. దీనికోసం నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం సంసిద్ధమవుతోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్లపై అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఒకవేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహిళకు కేటాయిస్తే అభ్యర్థిగా సాయి వైష్ణవి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం పంపినందుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి వైష్ణవి ఈ ఏడాదిలో జరగబోయే నగర కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం తలపడే అవకాశాలు లేకపోలేదు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఒకవేళ నగర్ మేయర్ పదవికైనా అర్హులుగా ఉండే విధంగా ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తన నియోజకవర్గానికి తీసుకోవడంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ ఎంపికలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నెల్లూరు నగరం మేయర్ల ఎంపికలో వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ ఆయనదే ప్రధాన భూమికగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తమ అనుచర వర్గానికి, పార్టీ నాయకులకు, తనతో పనిచేసిన వారికి మహిళా కోటా కింద జిల్లా పరిషత్ చైర్మన్, నగర మేయర్ పదవులను చాకచక్యంగా కైవసం చేసుకున్న కోటంరెడ్డికి తన సొంత కుమార్తె విషయంలో మరింత అనుకూలించి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డిని రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేశారు. ఆమె తన తండ్రి మంత్రి రామారెడ్డితో కలిసి ఆత్మకూరు నియోజకవర్గంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేసి ఆనం వారసులుగా తాను ఉన్నానంటూ ఒక సందేశాన్ని పంపిస్తున్నారు. 2024 ఎన్నికల్లోనే పోటీకి ఆమె పేరు కూడా తెరపైకి వచ్చింది. మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత గత అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి తరపున ప్రచారం చేశారు. కాకానిపై పెట్టిన కేసుల విషయంలో కాకాని రిమాండ్కు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాకాని పూజిత ముందుండి కాకాని వారసులుగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నడిపించారు. సర్వేపల్లి వైసీపీ కార్యకర్తలకు తాము భరోసాగా ఉన్నానని భరోసా ఇచ్చారు. ఇలా ముగ్గురు యాక్టివ్ పొలిటీషియన్స్ కుమార్తెలు తండ్రికి తగ్గ వారసులుగా నిరూపించుకునేందుకు, నారీమణుల రాజకీయ చతురతను చూపించేందుకు రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యం అందించాలనే లక్ష్యంతో బీపీఆర్ నేత్ర కార్యక్రమం ప్రారంభమైంది.
చిరమన గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కలిసి విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు నాణ్యమైన కంటి చూపు అందించాలనే మంచి ఆలోచనతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అలాగే చిరమన గ్రామంలో 50 లక్షలతో చేపట్టనున్న చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు 32 లక్షల వ్యయంతో నిర్మించిన 7 సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, సోదరి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, గిరినాయుడు గారు, నరసింహారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి కూటమి నాయకులు, మా డాక్టర్లు, ఈ డాక్టర్లు మేమందరం కలిసి వాళ్ళ అన్న, నేను, వాళ్ళ నాయనతో కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో గేమ్స్ ఆడేవాళ్ళం. తర్వాత ఈయన దాకా వచ్చాం. ఇప్పుడు ఆ డాక్టరే మా కడు చూసేది, మీ కడు చూసేయడానికి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి మంచి డాక్టర్స్ టీమ్ తోటి మన ఎంపీ గారు విపిఆర్ నేత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో తొలి రోజు ఈరోజు ప్రారంభించడం మనందరికీ సంతోషించాల్సిన విషయం. అనారోగ్యం లేదా ఆరోగ్యం సరిచేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి పోవడం, ఆసుపత్రులకు వెళ్ళడం, లేదా పట్టణ ప్రాంతాలకు వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని సమస్యలతో కూడుకున్నటువంటి, కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి. ఇవాళ ఇంటి ముందుకే వచ్చి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం, మీకు మంచి కంటి చూపునిస్తాము అని చెప్పేటువంటి దాతృత్వం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారు ఈనాడు తను సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ అని పెట్టి దాంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం, మన నియోజకవర్గంలో ఈరోజు ఉదయగిరి, కోవూరు తర్వాత మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా దీన్ని ప్రారంభించి తొలి రోజు ఇక్కడ దీన్ని మనం అందరం కూడా మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. ఎన్నో పని ఒత్తిళ్ళు ఉన్నాయి. ఒకవైపు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి కావాల్సిన మీటింగ్లు, సమావేశాలు ముఖ్యమంత్రి గారితో, లోకేష్ గారితో జూమ్ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి, ప్రారంభోత్సవానికి నేను దగ్గరుండి చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ దంపతులు రావడం మనందరి అదృష్టంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఈ విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే మనకంత ఉపయోగం. ఇది ఎన్ని రోజులు అనేది కాదు, ప్రతి గ్రామానికి వెళ్ళాలన్నది, ప్రతి పంచాయతీని చూడాలన్నదే వాళ్ళ ఆలోచన. ఈ మనకు ఉన్నటువంటి ఈ 136 పంచాయతీల్లో ఈ యొక్క విపిఆర్ నేత్ర బస్సు ఏర్పాటు చేసి దీనిలో ఎవరెవరికి ఈ కంటి చూపు సమస్య ఉందో వాళ్ళందరికీ పరిశీలించాలి. నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఆయన పార్లమెంట్ సభ్యులుగా, నేను ఇక్కడ శాసనసభ్యుడిగా, ఒక పార్టీ వాళ్ళం అయితే కావచ్చు, ఆరోగ్యానికి పార్టీకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేటువంటి మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరూ రండి, అందరూ చూపించుకోండి, మంచి కంటి చూపుతో తిరిగి వెళ్ళండి. ఇది మీ అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం. కాబట్టి ఇది ఏదో ఈ గ్రామంలో నరసింహారెడ్డి చేశాడు, ఇంకొక గ్రామంలో రవీందర్ రెడ్డి చేశాడు అనే ప్రసక్తే లేదు. అందరికీ మంచి ఆరోగ్యం, మంచి కంటి చూపు ఉండాలి, ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మంచి మనస్సుతో కోరుకొని చేసేటువంటి కార్యక్రమం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇంత దూరం వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి అందరూ దీన్ని వాడుకోండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి చూపుతో, మంచి ఆలోచనతో మీరు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు
మీ కన్ను బాగా ఉండి మీ ఆరోగ్యం బాగుండి కంటి చూపు బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నిండు మనసుతో మీ ఇద్దరు కూడా విపిఆర్ మన ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు రామనారాయణ అన్న అట్నే ప్రశాంతి గిరినాయుడు అంటే మెయిన్ మా కృష్ణప్రసాద్ డాక్టర్ వచ్చాడా లేదా డాక్టర్ ఈ కార్యక్రమానికి ఈరోజు రామనారాయణ రావడం చాలా సంతోషం. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజే మొదలు చిరుమల గ్రామంలో ఇది కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం దాదాపు 130 విలేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క విలేజ్ కూడా కవర్ చేస్తాము. విపిఆర్ నేత్ర అనేది స్టార్ట్ చేసింది ఉదయగిరిలో. దాదాపు 143 విలేజెస్ కవర్ చేసి వచ్చాం. 47,000 మంది 27,000 మందికి దాదాపు గ్లాసులు ఇచ్చాం. అట్నే కోవూరులో 2వ బస్ స్టార్ట్ చేసి ఉన్నాం. అక్కడ 10,000 మందికి ఇప్పుడు వరకు చూస్తే దాదాపు 6,500 మందికి గ్లాసులు ఇచ్చాం. పర్సంటేజ్ ఆ సైడు ఎక్కువ కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోవూరు సైడు మత్స్యకారుల గ్రామాల నుంచి స్టార్ట్ చేసాం. ఆ సైడ్లో చూస్తే 64-65% వచ్చింది. 64-65% వచ్చి చూపించుకున్న వాళ్ళకి గ్లాసులు ఇవ్వాల్సి వచ్చింది. అదే ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో 58% వరకు కళ్ళ ప్రాబ్లంతో గ్లాసులు ఇచ్చాం. ఆత్మకూరు కూడా మేము కోరుకునేది ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ గ్రామాల్లో మీరందరూ కూడా చూపించుకోండి. ఎందుకంటే కళ్ళు అనేది మనకు చాలా ముఖ్యం. కళ్ళ చూపు లేదే ఇప్పుడే మంత్రివర్యులు ఒక పెద్దవాడిని అడిగాడు, ఎందుకమ్మా నీకు ఇంట్లో ఉండే నువ్వేం చేస్తావు అంటే ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉండేదానికి గ్లాసులు ఎందుకమ్మా, కనీసం నాకు కనపడాలి కదయ్యా అని చెప్పింది. ఇప్పుడే సమాధానం కూడా ఒక పెద్ద ఆమె, నా కళ్ళు కనపడాలి కదా అని. సో ఇది కళ్ళు అనేది అంత ముఖ్యం. ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పి మీకై మీరు వచ్చి చూపించుకొని అంతా విదిన్ 15-20 నిమిషాల్లోనే మీకు గ్లాసులు కూడా అందిస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిరుమన్లో అరేంజ్ చేసిన దానికి మన నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు. మంత్రివర్యులు రామనారాయణ రావడం మాకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా అభినందన. అలాగే కార్పొరేషన్ చైర్మన్లకి, ఇక్కడికి విచ్చేసిన చిరమన గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పోయిన సంవత్సరం నవంబర్ 3వ తేదీ మొదలు పెట్టడం జరిగింది. మొట్టమొదటగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని మా ఫౌండేషన్ ద్వారా మొదలు పెట్టాం. అక్కడ సుమారు 40,000 మందికి, ఈ 47,000 మందికి కంటి పరీక్షలు చేసి 27,000 మందికి అక్కడికక్కడే 15 నిమిషాల లోపల అద్దాలు అందియడం జరిగింది. వాళ్ళ కంటి పరీక్షలను చూసి దాన్ని బట్టి వాళ్ళ కోరిక మీద వాళ్ళకి కావాల్సిన ఫ్రేమ్లు అన్నీ సరిచేసి అక్కడే 15 నిమిషాల్లో వాళ్ళకి అద్దాలు అందడం జరిగింది. అలాగే 2వ బస్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా కోవూరు నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టాం. ఆ తర్వాత 7,000 మంది దాకా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 3వ కాన్స్టిట్యున్సీ అన్న రామనారాయణ రెడ్డి అన్న గారి కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరులో ఈరోజు ఆయన చేతుల మీదుగా మొట్టమొదట ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. చిరమన గ్రామంలో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ గారు అలాగే మంత్రివర్యులు ఇక్కడ మొదలు పెట్టారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అదే మాదిర అందరూ ముందుకొచ్చి
వాళ్ళకి వాళ్ళుగా కంటి చూపు చూపించుకొని సరైన అద్దాలు కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకి అన్నిటికన్నా ముఖ్యం కళ్ళు. చాలామంది గ్రామాల్లో ఉన్నప్పుడు మనం పాల్మాల్తాం, దాని పనిగా చూపించుకోవాలన్నా మీకు ఒక గంట సేపు డ్రాప్స్ వేసుకొని అక్కడ కూర్చొని హాస్పిటల్లో అవన్నీ చాలా కష్టం. ఇది అలా కాకుండా మీకు 15 నిమిషాల్లోనే ఈ అద్దాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు అన్నిటికన్నా ముఖ్యంగా ఈపీఆర్ ఫౌండేషన్ తలపెట్టిన ఈ ఒక గొప్ప కార్యక్రమానికి మా డాక్టర్స్, అలాగే శంకరు, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, అలాగే మా ఫౌండేషన్ కోఆర్డినేటర్, ఈ కన్నిటికి చూసే శంకర్, వీళ్ళందరూ కూడా, అలాగే దీనికి సంబంధించిన స్టాఫ్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమకోర్చి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం రామనారాయణన్ అన్న చేతుల మీదుగా మొదలు పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ స్థానిక 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు పెన్నా పోరంబొక్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో శనివారం తొలగించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ షఫీ మాలిక్, నెల్లూరు నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ రఘునాథరావు, ఏసీపీ వేణు, ఇంజనీరింగ్ విభాగం డిఈ రఘురాం, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. భగత్ సింగ్ కాలనీలో అనధికారిక ప్లాట్లను ఆక్రమించుకొని ఎవరైతే ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాటన్నింటినీ సర్వే చేసి ఐడెంటిఫై చేసి తొలగించడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కార్యక్రమంలో దాదాపు 20 ఇళ్లని తొలగించడం జరిగింది. వీరందరూ కూడా అనధికారికంగా అక్కడ కలిగి ఉన్న ప్లాట్లను ఆక్రమించుకొని రాత్రికి రాత్రి అప్పటికప్పుడు కట్టేసుకొని వాటిని వేరే వాళ్ళకి రెంట్లకి ఇవ్వడము, లేకపోతే వాటిని అనధికారికంగా ఆక్రమించడం జరుగుతూ ఉంది. అటువంటి వాటిని నిర్మించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎక్కడైనా సరే అది రోడ్ సైడ్ మార్జిన్స్ కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, రెవెన్యూ ల్యాండ్స్ కావచ్చు, ఆర్ఎన్బి ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ప్లాట్స్ కావచ్చు, అదేవిధంగా పార్క్ సైట్స్ కావచ్చు, ఏవైనా సరే ఆక్రమణ గురైనట్లయితే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వారి నుంచి నివేదిక తీసుకున్న తర్వాత ఇరిగేషన్ కెనాల్ పోరంబొక్కు అయితే ఇరిగేషన్ అధికారులు, ఆర్ఎన్బి రోడ్ మార్జిన్స్ అయితే ఆర్ఎన్బి అధికారులు, రెవెన్యూ ల్యాండ్స్ అయితే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎండోమెంట్ అయితే ఎండోమెంట్ అధికారులు ఆ సంబంధిత అధికారుల ద్వారా నివేదిక తీసుకున్న తర్వాత వారి నివేదిక సమర్పించినట్లయితే ఖచ్చితంగా మున్సిపల్ చట్టాలను ఆధారంగా చేసుకొని అటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి యొక్క సహకారంతో అటువంటి ఆక్రమణలను తొలగించడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో నెల్లూరు నగర డివిజన్ల విభజన వ్యవహారం అధికార పార్టీకి అనుకూలంగా ఉందని నెల్లూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు, నగర కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున అభిప్రాయపడ్డారు. నగర కార్పొరేషన్ లో ఇవాళ కమిషనర్ వైభవ్ నందన్ ను కలిసి అభ్యంతరాలు తెలియజేశారు. టీడీపీ కార్పొరేట్ లో ఉన్న డివిజన్ లో జనాభా పెరుగుదల తగ్గుదల లేదని, వైసీపీకి అనుకూలంగా ఉన్న డివిజన్లు ఇష్టానుసారంగా మార్చి గందరగోళానికి గురి చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నెల్లూరు నగర డివిజన్ల విభజన వ్యవహారం అధికార పార్టీకి అనుకూలంగా ఉందని నెల్లూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు, నగర కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున అభిప్రాయపడ్డారు. నగర కార్పొరేషన్ లో ఇవాళ కమిషనర్ వైభవ్ నందన్ ను కలిసి అభ్యంతరాలు తెలియజేశారు. టీడీపీ కార్పొరేట్ లో ఉన్న డివిజన్ లో జనాభా పెరుగుదల తగ్గుదల లేదని,
వైసీపీకి అనుకూలంగా ఉన్న డివిజన్లు ఇష్టానుసారంగా మార్చి గందరగోళానికి గురి చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎక్కడన్నా డీలిమిటేషన్ చేస్తే ప్రజలకి సౌకర్యార్థమో, లేకపోతే వాళ్ళ సమానత్వం కోసమో, లేకపోతే వాళ్ళ సమాన రిప్రజెంటేషన్ కోసమో, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని సరిచేసే దానికోసమో డీలిమిటేషన్ చేస్తారు. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను చూస్తే మాత్రం కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాత్రమే దీన్ని చేశారని చెప్పి స్పష్టంగా కూడా ఆ యొక్క డీలిమిటేషన్ యొక్క ఇచ్చిన గజెట్ చూస్తే అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా దానికి సంబంధించి నా డివిజన్కి సంబంధించి 13వ డివిజన్లో 3 ముక్కల ఆట మాదిరిగా డివిజన్లో ఉన్నటువంటి ఒక కంటిన్యూటీతో ఉన్నటువంటి ఆ డివిజన్ని అనేక రకాలుగా విభజించి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎక్కడ కూడా కమిషనర్ గారిని నేను ఏ ప్రాతిపదికన మీరు ఇది చేశారు సార్ అని అడిగితే 2011 సెన్సస్ ప్రకారం చేశాను అని చెప్పాడు. కానీ అదే 2011 ప్రకారం సెన్సస్ ప్రకారం చేసినప్పుడు డిప్యూటీ మేయర్ రూప్ మర్యాద గారు వార్డు చెక్కు చెదరలా. అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వార్డులు కూడా ఎక్కడ కూడా కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కడైతే ఎక్కువ శాతం మంది ఉన్నారో ఆ డివిజన్లు మాత్రమే టార్గెట్ చేసుకునేసి ఆ డివిజన్లు అన్నింటినీ కూడా అనేక రకాలైనటువంటి విభజనగా చేసేస్తూ అక్కడ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే విధంగాను, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగాను ఈ యొక్క డీలిమిటేషన్ ఉందని తెలియజేస్తున్నా. దానికి కారణం నా డివిజన్లో ఉన్నటువంటి మా ఊరు ఎలంబర్దినికి సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన మా ఊరికి సంబంధించిన ఓట్లన్నీ సిటీలోకి పెట్టి ఆ శ్మశాన వాటికి సంబంధించిన ఇదిని మాత్రము రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు బౌండరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన ఎవరు ఒపీనియన్తో చేశారని అడిగితే కమిషనర్ గారి దగ్గర సరైన సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేదు. తీరా చూస్తే ఇక్కడ గమనించింది ఏంటంటే, ఇది కేవలం మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ గారితో నమ్ముకున్నటువంటి కొంతమంది కార్పొరేటర్, కొంతమంది నాయకుల యొక్క స్వార్థం కోసమే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలుగా నారాయణ గారు నేను నెల్లూరు నగరాన్ని సస్యశ్యామలంగా చేస్తూ స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పుకుంటూ ఆయన డబ్బాలు కొట్టుకుంటూ ఆయన జబ్బాలు ఆయనే జరుచుకుంటూ ఈరోజు 2 సంవత్సరాల కాలం గడిపేశాడు. చెట్ల రూపంలోనే నేను చెట్లు వేస్తున్నాను, నేను ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తున్నాను, నా అభివృద్ధి చూసి ఓటేంటి అనే స్థాయి నుంచి జనాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు, ఏదైతే నారాయణ గారికి సంబంధించిన కార్యకర్తలకి కోట్లు దోచిపెట్టే విధంగానే జరిగిన ఈ కార్యక్రమాలు అని చెప్పి ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారనే ఆలోచన నారాయణ గారు చేశారో ఆ ఆలోచనలు ఏదో ఒక తిప్పిపోటాలనే ఆలోచనతోనే ఈ యొక్క డీలిమిటేషన్ అత్యంత దారుణంగా ఈరోజు చేశారని తెలియజేస్తా ఉన్నా. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 65 లక్షల అభివృద్ధి పనులను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధరెడ్డి మాట్లాడుతూ, యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే 21 లక్షల కోట్ల పెట్టుబడితో 657 పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు 21 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల అభివృద్ధి పనులు 65 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాలకు సంబంధించి మీరందరూ కూడా మీడియా మిత్రులు కానీ ఎక్కడెక్కడ స్థానిక ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి జాతర గత 10 రోజుల నుంచి కూడా నెల్లూరు రూరల్ మండలంలో ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు కానీ, సిసి డ్రైన్లు కానీ, అదేవిధంగా బరల్ గ్రౌండ్స్ లో షెల్టర్లు కానీ, ఇతర ఏవైతే స్థానిక నాయకులు కానీ ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహా సూచన మేరకు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది.
అదేవిధంగా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి జరుగుతాం. ఈరోజు మనం ఏదైతే 65 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నామో వీటిల్లో దాదాపు శ్మశాన వాటికల్లో 6 షెల్టర్లు, మిగతావి సీసీ రోడ్లు కూడా ఈరోజు మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈరోజు మనం పుట్టేపాలెంలో ప్రారంభోత్సవం చేసుకుంటాం కాబట్టి ఈ గ్రామం గురించి మాట్లాడదాం. సీసీ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అదేవిధంగా శ్మశాన వాటికల్లో మునుపెన్నడూ లేని విధంగా పుట్టేపాలెంలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా షెల్టర్లు, అదేవిధంగా 24 అవర్స్ కరెంటు అన్నీ కలిపి కూడా ఈ 23 నెలల్లో 4,50,00,000 రూపాయలతో మనం అభివృద్ధి పనులు చేసుకున్నాం. అది కాకుండా మీకు అందరికి కూడా తెలుసు, పుట్టేపాలెం కలుసు మీద ఎప్పటి నుంచో కోరిక. దాదాపు 5,60,00,000 రూపాయలతో ఆ పని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అది కూడా పని జరుగుతూ ఉంది. అనుకున్న ప్రకారం దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి, ఈ రెండు కూడా ఈ ప్రభుత్వంలో 2 కళ్ళలాగా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రత్యేకంగా యువగళం పాదయాత్ర ద్వారా యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారు యువగళంలో ఏదైతే మాట ఇచ్చారో యువతకి, దాని ప్రకారం ప్రత్యేకంగా ఈ 23 నెలల్లో దృష్టి పెట్టి దాదాపు 21 లక్షల కోట్లతో 657 ప్రాజెక్టులు తీసుకొచ్చి రాబో రోజుల్లో 21 లక్షల ఉద్యోగాలు, ఆ రోజే మాట ఇచ్చారు ఆయన, 20 లక్షల ఉద్యోగాలు మా ప్రభుత్వంలో మేము ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారో యువనేత నారా లోకేష్ గారు, ఆ మాట ప్రకారం ఆ దిశగా అన్ని అడుగులు కూడా ముందుకు పడుతున్నాయి. ఈ 23 నెలల్లోనే 657 ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎవరైతే యువత నిరుద్యోగంగా ఉన్నారో, ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నారో, వేరే ప్రదేశాలకు పోతా ఉన్నారో వారందరికి కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు అన్ని 657 ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అన్ని ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి. అతి త్వరలో ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి దశల వారీగా 21 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి ఈ ఆంధ్రప్రదేశ్ లో రావడం, దానికి కారణం యువనేత శ్రీ నారా లోకేష్ గారని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇంకా కూడా స్థానిక పుట్టేపాలెంలో కొన్ని సమస్యలు చెప్పారు, అవి కూడా నోట్ చేసుకుని రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని పుట్టేపాలెం గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తూ, మిగతా ఎప్పుడు ఎక్కడ ఏమున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా దాన్ని స్థానిక నాయకత్వానికి కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ తెలియజేస్తే తప్పకుండా చేయగలిగినన్ని కూడా చేయడానికి మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అన్ని విధాలుగా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక జిల్లా గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా ఆనం రామనాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేదా రవిచంద్ర గారికి, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున వారందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శవంతం నియోజకవర్గం తీర్చిదిద్దడమే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తూ, ఎప్పుడు ఏదున్నా ఏ సమస్య ఉన్నా చేయగలిగింది తప్పకుండా చేస్తాం.
మీ ఇంట్లో కుటుంబ సభ్యులు లాంటి ఎమ్మెల్యే గారు మీకు అందరికి కూడా తెలుసు. గత 12 సంవత్సరాల నుంచి కూడా మీరు అందరూ చూస్తున్నారు. అదే పందాలు భవిష్యత్తులో కూడా కొనసాగు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.